హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మేము బైరెడ్డిపల్లికి వెళ్తున్నాం, కానీ మా ఊరికైతే వెళ్ళట్లేదు. అసలు ఎందుకు బైరెడ్డిపల్లికి వెళ్తున్నాం, మా ఊరికి ఎందుకు వెళ్ళట్లేదు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ అలానే చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియోస్కి లైక్ చేయట్లేదండి. చాలా మందికి కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. లాంగ్ వీడియోస్కి కింద అయితే అంటే వీడియో కింద అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఏంటో ఈ మధ్య ఒక రోజు మంచి ఉంటుంది, ఒక రోజు మంచి ఉండదు. కానీ ఇవాళ చూసారా, అక్కడ వెళ్తున్న వ్యక్తి ఇక్కడ నిల్చొని చూస్తే అస్సలు కనిపించరు, అంతలా ఉందన్నమాట మంచు. ఎంత మంచి అయినా ఆడవాళ్ళ పని తప్పుతుందా చెప్పండి? ఆడవాళ్ళు గనక కొంచెం బద్దకించారంటే ఇంకా అంతే సంగతులు. మగవాళ్ళకి ఫుడ్ ఉండదు. అందుకని ఇంకా ఆడవాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని అది మంచైనా ఎండైనా వానైనా గాలైనా చేసి పెట్టాల్సిందే. ఇది మాత్రం తప్పదు, నిత్య సత్యం. ఇంకా నేను లేచేసరికి మా అమ్మ అయితే పిల్లలకి పాలు పెట్టిస్తుందండి. ఇంకా నా కోసం అని చెప్పేసి కూడా టీ అయితే పెట్టేసింది. ఇంకా నాకు ఒక్కదానికే కాదులేండి, మా అమ్మకు కూడా. ఇంకా అలా టీ పెట్టేసింది, పిల్లలకైతే పాలు తప్పేసింది. నేనైతే ఇక్కడ ఫస్ట్ లేవంగానే ఇల్లంతా ఊడ్చేసి ఇంకా పాత్రలు అయితే తోమేశాను. ఇంకా తోమిన వెంటనే టీ అయితే పెట్టింది కదా, ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అనే దీంతో అయితే వచ్చి కూర్చున్నాను. ప్రస్తుతానికి ఎవరు డిస్టర్బ్ చేయలేదులేండి. నాకు ఎప్పుడైనా సరే టీ బిస్కెట్ తినాలి అన్నప్పుడే నేను తినేది ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో ఒక్కసారే. కానీ ఆ ఒక్కసారికి కూడా చాలా విసిగిచ్చేస్తారు, అస్సలు తినే బుద్ధి కూడా లేకుండా చేసేస్తారన్నమాట. ఎందుకులే తినేది అన్నంత పని అయిపోతుంది. కానీ ఇవాళ ఏంటో ఎవరు పక్కలకు కూడా రాలేదండి. వీడియో ఆన్ చేశానో ఏమో తెలీదు. ఇప్పుడిప్పుడే ఎండ కాస్త వస్తుంది, దాన్ని ఆస్వాదిస్తూ టీ అయితే తాగేశానండి. యాక్చువల్గా బయట కూర్చుందాం అనుకున్నాను, మంచి ఇంకా వీడియో లేదని చెప్పేసి ఇంకా లోపలే కూర్చునేసాను. ఇంకా అదైన వెంటనే ఇంక ఇక్కడైతే నేను ఇవంతా సర్దేస్తున్నాను అనమాట. మార్నింగే సర్దేయచ్చు, కాకపోతే నాకంటే కొంచెం లేటుగా మా బుజ్జి అయితే లేస్తారు కదా, అలా అన్నట్టు ఇంకా మా బుజ్జి లేచేంత వరకు వెయిట్ చేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా సర్దుకుంటానన్నమాట వీటినన్నిటిని. అందరూ ఒక్కొక్క బెడ్షీట్ వాడితే మేము మాత్రం 4-5 వాడతాం. ఎందుకంటే మా బుజ్జికి తల కిందకొకటి, కిందకొకటి, కాళ్ళ కిందకొకటి, అలా 3 మా బుజ్జినే వాడేస్తారండి. ఇంకొకటి నేనైతే వాడతానన్నమాట పిల్లలకి నాకు కలిసి. ఎక్కువగా చలికాలం కానీ వేసవికాలం కానీ అసలు చలికాలమే ఎక్కువగా బెడ్షీటే వాడను. అలాంటిది ఇప్పుడు వేసవికాలం అస్సలు వాడుతానా చెప్పండి? ఎంత చలైనా ఓకే అలానే పడుకుంటాను, కానీ అస్సలు బెడ్షీట్ అయితే కప్పుకోను. మా హితి అలా కాదండి, ఎంత నిద్రలోనైనా లేచి అలా బెడ్షీట్ కప్పకపోతే కప్పించుకొని పడుకుంటుంది అన్నమాట. క్వైట్ ఆపోజిట్ మాకిద్దరికి. ఇంకా నేనైతే వాటిని అన్నింటినీ సర్దేశాను. ఇంకా చెప్పాను కదా మా ఊరికి సారీ బైరెడ్డిపల్లికి అయితే వెళ్తున్నానని చెప్పేసి. ఎందుకు వెళ్తున్నాను అంటే ఇంకా దారి మధ్యలో చెప్తాను. అంతకన్నా ముందు నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను, దాన్ని అయితే చూసేయండి. ఈ టాప్ వచ్చేసి షార్ట్ టాప్. అంటే షార్ట్ అంటే మరీ షార్ట్గా అయితే ఉండదండి, నార్మల్గా ఉంటుంది అన్నమాట. అంటే మన మోకాలు ఉంటుంది కదా, దానికంటే కొంచెం పైకి ఉంటుంది అంతే. చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ నేవీ బ్లూ అయితే ఉన్నదండి. క్లాత్ వచ్చేసి వైట్, దాని మీద అయితే నేవీ బ్లూ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది టాప్ అయితే. ఇంకా ఆ టాప్కి లెగ్గిన్ వేస్తే అస్సలు సూట్ అవ్వదు. అంటే పొట్టిగా ఉండే వాళ్ళకన్నా సూట్ అవుతుంది, కానీ మన లాంటి కొంచెం హైట్గా ఉండే వాళ్ళకు అస్సలు సూట్ అవ్వదు. అందుకనే ఈ ప్లాజా ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లాజా ప్యాంట్ కి నిజంగా నేను ఫిదా అయిపోయానండి బాబు. ఇంకా ఈ టాప్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లో మనకి నెక్ కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంటది, చిన్న చిన్న మిర్రర్ డిజైన్ అయితే వచ్చింటదండి. ఇంకా ఈ టాప్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ కాదు, సైడ్ కట్స్ అయితే ఉంటాయి. దాని వల్ల మనకి యూజ్ ఏంటంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా అయితే ఉంటది. ఇంకా హ్యాండ్స్ కి అండ్ అలానే టాప్ కింద వచ్చేసి చిన్న లేస్ అయితే పెట్టారు, దాని వల్ల హైలైట్ అయిందనే చెప్పొచ్చు. ఇంకా టాప్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే 183 రూపీస్ మాత్రమే. ఇంకా ప్యాంట్ అంటారా, ఇది వచ్చేసి ఆఫ్లైన్ లో కొన్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే టాప్ మాత్రమే లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే లింక్ వచ్చేస్తుంది. అది కూడా ఇన్స్టాలో మాత్రమే. ఇన్స్టాలో నా ఐడి తెలుసు కదా, సేమ్ యూట్యూబ్ లో ఉన్నట్టే బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ అన్నమాట. యూట్యూబ్ లో కూడా కావాలనుకుంటే, అంటే యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే సేమ్ లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే పంపిస్తాను. ఇంతకీ నా ఈ కాంబినేషన్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం, ఊరికైతే వెళ్తానని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి చింటూని అయితే రెడీ చేశానండి. యాక్చువల్గా చెప్పాలంటే బిట్టుని తీసుకెళ్దాం, ఎప్పుడు కూడా తీసుకెళ్ళింది లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ బిట్టు అయితే పడుకునేసాడండి, అందుకని చింటూని అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ పార్సల్ ఏంటి అని చెప్పి చూస్తున్నారా, ఇది వచ్చేసి మొబైల్ అన్నమాట. మొబైల్స్ ఉన్నాయి, కీప్యాడ్స్. ఇంకా వీటినైతే ఇంకెలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి
చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారా నాకంటే ముందే చింటూ అయితే వచ్చి కూర్చున్నాడు. మాకెలాగా సీట్లు ఉన్నాయో సేమ్ చింటూ కూడా ఒక సీట్ అయితే ఉందండి మధ్యలో, దాని మీద అయితే కూర్చున్నాడు. పడిపోతావరా అంటే అస్సలు మాట వినట్లేదు. చిన్న సీట్లో చిన్న చింటూ అయితే ఎంత క్యూట్ గా కూర్చున్నాడు కదా నాకంటే ముందే వచ్చి. చాలా మంది తెలిసిన వాళ్ళు అండ్ అలానే కామెంట్ కూడా చేస్తున్నారు, నీతో పాటు ఎందుకు ఆ చింటూనే ఉంటాడు బిట్టు ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి. నేనైతే చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లలో. ఇంకా బిట్టు వచ్చేసి మా అమ్మకి కొడుకు అన్నమాట, చింటూ వచ్చేసి నా కొడుకు. అలా డివైడ్ చేసుకొని మేమైతే వాళ్ళని హ్యాండిల్ చేయిస్తున్నాం. లేదు అంటే ఇద్దరిని ఒకరే హ్యాండిల్ చేయాలంటే అంత కష్టమైన పని వేరేది ఉండదు. ఇంకా అలా డివైడ్ చేసుకున్నాం కాబట్టే హ్యాపీగా చూసుకోగలుగుతున్నామండి. వాడికి ఏదైనా ఏడుపు వచ్చినా లేకుంటే ఏదైనా ప్యాంపర్ చేయాలన్నా తినిపించాలన్నా అంతా మా అమ్మ చూసుకుంటుంది. వీడికి ఏదైనా ప్యాంపర్ చేయాలన్నా తినిపించాలన్నా నేను చూసుకుంటానండి. అలా అని చెప్పేసి నా కొడుకులు కాదు అని చెప్పడానికి లేదు, ఇద్దరు కూడా నా కొడుకులే, ఇద్దరు కూడా మా అమ్మకి మనమళ్ళే. ఈ మధ్య మా ఊరికి వెళ్ళే దారిని మార్చేసామండి. మేము ముందు వెళ్తున్నాం కదా ఆ రూట్లో అయితే వెళ్ళట్లేదు. అంటే ఫస్ట్ మాకు మ్యారేజ్ అయినప్పుడే చూసారంట ఆ రూట్ని. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక 5 years కూడా మేము అదే రూట్లో వెళ్ళి వచ్చేవాళ్ళం. కాకపోతే రూట్ అయితే మార్చేసాం. అందుకోసం అని చెప్పేసి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతామంటే అంత ఫాస్ట్, కళ్ళు మూసి తెరిసేలోపు ఇంకా బరిడిపల్లిలో అయితే ఉంటాం. ఇంకా మా బుజ్జి వచ్చేసి ఇంకా అంటే వెళ్తున్న వాళ్ళ కోసం ఫ్రూట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కంపల్సరీ, అక్కడికి వెళ్ళాలంటే పేషెంట్ లాగా ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంతకీ ఎవరు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఈ ఫ్రూట్స్ అంతా దేనికి తీసుకుంటున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. ఫస్ట్ అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ మా బుజ్జి ఇంకా షాప్ ఉంది కదా అస్సలు మాట వినరు. నేరుగా షాప్కే తీసుకెళ్ళి ఇంకా అక్కడ దింపేస్తారు. ఇంకా కాసేపు అలా షాప్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రావాలనిపిస్తే వస్తారన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా కస్టమర్స్ అయితే ఉన్నారండి. ఇంకా మా తమ్ముడైతే చూసుకుంటున్నారు షాప్ని, మీకు అందరికీ తెలిసిందే. ఇంకా మేమైతే కాసేపు అలా షాప్లో అయితే స్పెండ్ చేస్తున్నాం. ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఏదైనా వర్క్తో వచ్చేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఏం వర్క్ అయితే లేదండి, కొంచెం ఫ్రీగా అయితే ఉన్నామన్నమాట. లేకుంటే మా బుజ్జి రాకపోను, నేను రమ్మని చెప్పి పిలుస్తూనే ఉండడం ఇలా జరిగేది. ఇంకా చూస్తున్నారు కదా మా తమ్ముడు చింటూని ఎత్తుకొని, చింటూ అంటే చాలా ఇష్టం. అలా అని బిట్టు ఇష్టం లేదా అంటే అలా ఏం లేదు, ఇద్దరు ఇష్టమే, కాకపోతే చింటూ ఇంకొంచెం ఎక్కువ అంతే. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళంగానే మేము ఏం తెచ్చినామా తెలియదు అని చెప్పేసి చూడ్డు మా తమ్ముడైతే నేరుగా తీసుకెళ్ళి ఇంకా వాడికి ఏది కావాలో తీసిస్తాడు. కానీ ఈ రోజు వాడు తీసుకెళ్ళలేదు. ఇంకా మా పిన్ని ఒక ఆమె ఉంటే ఇంకా ఆమె తీసుకెళ్ళి ఇంకా 2 ఐస్ క్రీమ్లు అయితే తీసిచ్చింది. ఇంకా దాన్ని తినేంత వరకు వాడు ఊరుకోలేదు, ఇంకా తినేశాడు. ఇంకా పార్సల్ అయితే స్టార్టింగ్లో తీసుకొచ్చాను చూడండి, అది ఇదే అన్నమాట. ఇంకా కీప్యాడ్ మొబైల్స్, ఇంకా నార్మల్గా మన షాప్లో సెకండ్స్ ఫోన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అయితే ఉంటాయి. నా వీడియోని కనుక బైరెడ్డిపల్లి చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ షాప్కి విజిట్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్లో సెకండ్స్ మొబైల్స్ అయితే దొరుకుతాయి అండ్ అలానే కీప్యాడ్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మనకి కొత్త మొబైల్ మీకు కావాలనుకుంటే కూడా దొరుకుతాయి అన్నమాట. మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో తీసుకోవచ్చు. ఇంకా షాప్ దగ్గర నుండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం. మేము మెయిన్గా వచ్చింది వచ్చేసి మా పిన్ని కోసం. ఎందుకు అంటే ఇంకా మా పిన్నికి మ్యారేజ్ అయ్యి 22 years అవుతుంది. ఇప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ అయింది. అసలు ఆ సంతోషానికి అవధులే లేదన్నమాట. నిజంగానే ఆమె అయితే చాలా వెయిట్ చేసింది, ఇంకా కాదులే అన్నంత ఇదిలో అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా దేవుడు మంచి చేసి ఆమె అయితే ప్రెగ్నెంట్ అయిందన్నమాట. నిజంగా చాలా హ్యాపీనెస్ అన్నమాట ఇదైతే మాకు. అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ అయితే చెప్పిందండి, అందుకని ఇంకా చూద్దాం అన్నట్టయితే వచ్చేసాం. స్టార్టింగ్లో చూపించాను కదా, ఆమె కాదు, ఆమె వచ్చేసి మా సెకండ్ పిన్ని, ఈమె వచ్చేసి మా ఫస్ట్ పిన్ని. మేము వెళ్ళిన వెంటనే ఇంకా మా చిన్న పిన్ని అయితే ఇంకా పోలీలు అయితే చేస్తుంది. కానీ మేము వచ్చామని కాదులేండి, అంతకుముందే బంధువులు ఉన్నారని చెప్పేసి చేస్తుంది. కోఇన్సిడెంట్గా జరిగిందన్నమాట. ఇంక ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకొని ఉంది కదా, ఆమె మా పెద్ద పిన్ని, ఇంకా ఆమె ప్రెగ్నెంట్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన వారు వచ్చేసి మా బాబాయ్ అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేము. నేను నైట్ అయితే చెప్పింది, ఇంక ఇవాళే బయలుదేరి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చామంటే ఇంకా నిజం చెప్పాలంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉండాలి, ఎలా అక్కడ అంటే ఎలా చేసుకోవాలి పనులన్నీ కూడా నాకు క్లారిటీగా మా అమ్మ కంటే ఈమె ఎక్కువగా చెప్పింది. అండ్ అలానే నాతో పాటు మ్యారేజ్ అయిన తర్వాత ఈమె ఎక్కువగా ఉండింది. ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుసటి రోజే వచ్చేసింది అనమాట నన్ను చూడ్డానికి. నాకైతే
చాలా అంటే చాలా బాగా చూసుకుంటుందండి. అంటే ఒక అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది అన్నమాట. నాకైతే ఇంకా మా అమ్మ తర్వాత మా పిన్ని, అలానే మా పూజ అన్నమాట. అంత కేర్గా, అంత కేరింగ్గా, అంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు. అందుకనే ఇంకా ఆమె చెప్పిన వెంటనే ఇంకా నెక్స్ట్ డే నేను కూడా వెళ్ళాను. ఇంకలా మా పిన్నిని చూసుకొని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసాం. ఇప్పుడు బాధేస్తుంది కానీ అప్పుడు ఎందుకో బాధ అవ్వలేదు, వదిలేసి వస్తూ ఉంటే. ఇంకా అక్కడ నుండి మేము ముల్బాల్కి అయితే వచ్చేసాం. ఇంకా చిన్న షాపింగ్ ఉంది. ఇంకా షాపింగ్ ఎవరిది అంటే మా హితమ్మది అన్నమాట. మార్చ్ 14th హితమ్మ బర్త్డే. ఇంకా ఎలాగో వచ్చాం కదా, తీసుకెళ్ళిపోదామని అయితే నేను షాప్లోకి అయితే తీసుకొచ్చేసాను అతి బలవంతంగా. మా బుజ్జి అయితే అస్సలు వద్దే వద్దు, ఈరోజు నాకు కొంచెం టైర్డ్గా ఉంది, రేపు వద్దామని చెప్పి అయితే చెప్పారండి. రోజు అదే పని ఇంకా తిరుక్కుంటూ ఉంటే ఇంకా నేను ఎప్పుడు బ్లౌజులు కుట్టుకునేది అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడే తీసుకుందామని తీసుకొచ్చేసానండి. ఇంకా చూస్తున్నారు, నాకైతే కొన్ని నచ్చాయి కానీ నాకు నచ్చినవి మా బుజ్జికి నచ్చలే, మా బుజ్జికి నచ్చినవి నాకు నచ్చలేదు. మా బుజ్జి చూపించారు కదా అవి బాగున్నాయా, ఇప్పుడు నాకు నచ్చినవి మీకు చూపిస్తున్నాను, ఇవి బాగున్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ చూడ్డానికి వెళ్ళలేదండి, ఇవి రెండు బాగా అయితే నచ్చాయి. ఇంకా మా చింటూనే అంటే ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా తీసుకొస్తాం కాబట్టి వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు. మేమైతే సగం దారి నుండి మా పూజ దగ్గర మాట్లాడుకుంటూ వచ్చాం వీడియో కాల్లో. ఇంకా ఆమెకు చూపించుకుంటూ మా బుజ్జి అయితే ఇక్కడ కొంటున్నారు, నేనైతే ఒక సైడ్ నేను కొనుక్కుంటున్నాను. నాకైతే నచ్చాయి కానీ నాకు నచ్చినవంతా కొంచెం పెద్దగా ఉన్నాయండి, కానీ బట్టలు మాత్రం చాలా బాగున్నాయి. మాల్ నేమ్ అంటే షాప్ నేమ్ చూపించాను కదా, బాంబే హోల్సేల్ మార్ట్ అన్నమాట. మొన్నైతే అమరావతి సిల్క్ అయితే చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి బాంబే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగున్నాయి అన్నమాట బట్టలు అయితే. ఇంకా రేట్సే చూసుకోవాలి ఎంతలో ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా నేనైతే హితి వాళ్ళకి ఎత్తుకుతుంటే మా బుజ్జి వచ్చేసి ఇది నీకు బాగుంటుంది అంటే కొంచెం పెద్ద వాళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. నేనైతే ఇక్కడ నైట్ వేర్ ఉంటుంది కదా పిల్లలకి, అదైతే చూస్తున్నాను, కానీ ఇవి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి వెళ్ళండి. ఇంకా అక్కడ నుండి వచ్చేసాను. ఇంకా షార్ట్ టాప్స్ అని చెప్పాను కదా, అక్కడి నుండి ఇంకా మనం అంటే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే కొంచెం రేట్ తక్కువగా ఉన్నట్టుంది. కానీ ఈ బట్టలు అయితే బాగాలేదండి, కొంచెం బాగాలేదనిపించింది. ఇంకా ఈ టీ షర్ట్ చూసారా అస్సలు సూపర్ ఉంది. పైకి వెళ్దాం రా పిల్లలు చూద్దామని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా నేనైతే కిందే ఉండిపోయాను కాసేపు వాటిని చూసుకొని. ఇంకా పైకి వచ్చి చూస్తే అబ్బా కొడుకులు ఇక్కడ చూడండి ఏం పని చేస్తున్నారో. చింటూ అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇలాంటి మిర్రర్లు ప్రతి చోట ఉంటే ఇంక ఇలా వీడియో తీసుకొని చూసుకుంటూనే ఉండిపోతాం. ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద హ్యాబిట్ కదా. ఇంకా మా బుజ్జి వచ్చేసి పిల్లలకి చూద్దాం రా అని చెప్పేసి తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ చూడండి పిల్లలకి అస్సలు లేదు, అంతా పెద్దవాళ్ళకే, అంటే మా బుజ్జి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 1000కి 5 షర్ట్స్ అని ఉన్నాయన్నమాట. అది చూడ్డానికి ఇంక ఇక్కడికి వచ్చారంట. ఇంకా వెతుకుతున్నారు, షర్ట్స్ వెతికేది వదిలేసి టీ షర్ట్స్ అయితే వెతుకుతున్నారండి. నాకేమో ఇక్కడ ఏం పని లేకపోయే, అందుకని ఇంక ఇలా వీడియో తీసుకుంటున్నాను. మా చింటూ అయితే నిజంగా కాలిన పిల్లిలాగా గంతులు వేస్తూనే ఉన్నాడు. అక్కడ అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి అటు సైడు, అసలు ఒక్క చోట చెప్పిన మాట వినలేదు. అసలు అక్కడ ఉండే వాళ్ళంతా అంటే వర్క్ చేస్తారు కదా వాళ్ళు పట్టుకున్న అస్సలు వినడండి మాట అయితే. ఇలా ఆడుకుంటూనే ఉంటాడు, ఎంతసేపు అన్నా వదిలేసేయండి, ఇలా ఆడుకుంటూనే ఉంటాడన్నమాట. ఇక్కడ 1000కి 5 అని చెప్పారు కదా, ఆఫర్ వచ్చేసి ఓన్లీ షర్ట్స్కి మాత్రమే, టీ షర్ట్స్కి అస్సలు లేదు. ఎవరైనా ముల్బాగల్ చుట్టుపక్కల ఈ వీడియో చూస్తున్నట్టయితే వచ్చి తీసుకోవచ్చండి. ఇంకా నాది షాపింగ్ అయిపోతుంది కానీ మా బుజ్జి షాపింగ్ ఇప్పుడప్పుడే అయ్యేకట్లేదు. చెప్పాను కదా ఆఫర్ అయితే ఇదే. ఇక్కడ చూడండి 4 ప్యాంట్స్ 1000 రూపీస్, 5 షర్ట్స్ 1000 రూపీస్ అని అయితే ఉంది. ఇంకా నేను వెళ్ళేటప్పుడు అంటే మేము వచ్చేటప్పుడు ఎవ్వరూ లేరు. ఇంకా ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. అది ఏంటో మరి మాది గోల్డెన్ లెగ్గో ఏంటో తెలియదు, కానీ ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మేము వెళ్తాం, మా తర్వాత ఈ కుప్పలుగా జనాలు వచ్చి ఆ షాప్లోకి ఇంకా కొనుక్కుంటారన్నమాట. ఇప్పుడే కాదు చాలా టైమ్సే నేనైతే గమనించానండి. మేము వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఉండరు, వచ్చేటప్పుడు చాలా మందే ఉంటారన్నమాట. నేనైతే చాలాసార్లు గమనించాను. అక్కడ నుండి మా చింటూ ఇంకా ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగాడు, అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసిచ్చాడు. అది కూడా నాకు అండ్ అలానే చింటూకు మాత్రమే, అంటే బిట్టుది అలానే హితమ్ముది మర్చిపోయారన్నమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒక చోట ఆగి ఇంకా ఇలా చాకోబార్ అయితే తీసుకుంటున్నాం. కప్ అయితే లేదు, అందుకోసం అని చెప్పేసి చాకోబార్ అయితే తీసుకొచ్చాను.
ఇచ్చానండి నేనే. మా చింటూ అయితే అది గబా గబా తింటున్నాడు, చాకోబార్ తినాలని చెప్పేసి, అది కూడా వాడికేమో అన్నట్టు. ఇంకా మేము వెళ్ళేసరికి పిల్లలకైతే స్నానం చేపించింది. కానీ మా హితము జుట్టు మాత్రం అసలు చెప్పిన మాటే వినదు. ఒక సైడ్ అయితే బాగుంటది, ఇంకో సైడ్ అయితే అసలు పీకేసుకుంటది. ఇంకా వెళ్ళిన వెంటనే బిట్టుని అంటే అంగడికి తీసుకొస్తున్నారన్నమాట. ఇంకా వాళ్ళలా షేర్ చేసుకుంటున్నారండి. వీడియో కనుక నచ్చిందంటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చింటూ బిట్టుకి ఇవ్వాలి, కాకపోతే బిట్టునే చింటూకి ఇస్తున్నాడు తినేకి. వీడియో నచ్చిందా?